నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అన్ని అంశాలను చర్చిస్తామన్న కేంద్రం. సింహవాహిని సన్నిధిలో బోనాల వైభవం, భాగ్యనగరిలో వెల్లువెత్తిన భక్తజనం. దైవ ఆరాధనతో హిందుత్వాన్ని కాపాడుకుందాం, భక్తజనానికి పిలుపునిచ్చిన ప్రజాప్రతినిధులు. బోనాల పండుగతో సంగారెడ్డిలో నవ్య శోభ, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సారథ్యంలో కళారూపాల ప్రదర్శన. నాగార్జున సాగర్ కు జలకళ, త్రాగు సాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన అధికారులు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డికి రిమాండ్, రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించిన పోలీసులు. కక్ష సాధింపులతోనే లిక్కర్ స్కామ్ కేసు, ఏపీలో కూటమి సర్కార్పై మాజీ సీఎం జగన్ ఫైర్. మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు, సమ్మె శిబిరంలో కూర్చుంటామన్న టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఏపీలో ఈ నెల 24 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం, అనేక చోట్ల పిడుగులు పడే ప్రమాదం. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ ఆందోళన, దక్షిణాదికి నష్టం జరగరాదని స్పష్టీకరణ, ఎమ్మెల్యే స్థానాల్లో చేపడితే చాలని సూచన. గాయకుడు రాహుల్ సిప్లీకి కోటి నజరానా, స్వయం కృషితో ఎదిగారన్న సీఎం రేవంత్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రకటన. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నం, ఓయూపీఎస్ సమీపంలో ఘటన. కొమరంభీం జిల్లా కెరిమెరి మండలంలోని గ్రామాల్లో గిరిజనుల అవస్థలు, వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఆందోళన. హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు, ల్యాండింగ్ క్లియరెన్స్ ఆలస్యం కావడంతో కొద్దిసేపు గాల్లోనే ఉన్న విమానం. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరికేరలో ప్రమాదం, అదుపు తప్పిన కారు, 2 మృతి, మరో 4 గాయాలు. బీహార్ యువత ఉపాధి కోరుకుంటున్నారు, ప్రసంగాలతో ఉపయోగం లేదన్న రాహుల్, పాట్నా జాబ్ మేళా వీడియోతో ట్వీట్. త్వరలో చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియ, దశల వారీగా పాఠశాలల ద్వారా చేపట్టేందుకు ఉడై కసరత్తు. H1B వీసాల జారీలో కీలక మార్పులు, లాటరీ విధానం ఎత్తివేసే యోచనలో ట్రంప్ సర్కార్. పహల్గామ్ ఉగ్రదాడి, బీహార్ ఓటర్ లిస్ట్, ప్రశ్నలు స్పందించేందుకు సిద్ధమైన విపక్షాలు. విమాన ప్రమాదంపై స్వార్థపూరిత కథనాలు, పాశ్చాత్య మీడియాపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు. ఒకే యువతని పెళ్లాడిన అన్నాదమ్ములు, హిమాచల్లో జోడుదార సంప్రదాయం. ధర్మస్థలలో మహిళల హత్యల మిస్టరీ, సిట్ ఏర్పాటు చేసిన కర్ణాటక సర్కార్. సహోద్యోగితో సరసల వ్యవహారం, ఉద్యోగానికి సీఈఓ రాజీనామా. పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలకు 203 మంది మృతి, మరో 562 మందికి తీవ్ర గాయాలు. పాకిస్తాన్కు ఎదురు దెబ్బ, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ మ్యాచ్ రద్దు.